హాయ్ అండి అందరికీ. ఈరోజు మేము ఆర్గానిక్గా పండిస్తున్న మొక్కలు అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండ్ ఫ్లవర్స్ అన్నీ కూడా మేము మా మేడ పైన పండిస్తున్నాం. అవన్నీ మీకు చూపిస్తాం. ఒక్కో దాని గురించి కూడా నేను చెప్తాను మీకు. అన్నీ చూడండి. స్టార్టింగ్ తులసి మొక్క అండ్ ఇది పచ్చిమిర్చి, గ్రీన్ చిల్లీ అండ్ ఇది లిటిల్ లోటస్ అంటారు. ఇవి చిన్ని చిన్ని కలవంపులు పోస్తాయి. ఆకులు కూడా చిన్ని చిన్నగానే ఉంటాయి. చాలా క్యూట్గా ఉంది కదా. అలాగే ఇవి విత్తనాలు వేసిన చిన్న చిన్న నారుల కింద వస్తాయి. గోంగూర అలా నారు తీసి తర్వాత వేరే ట్రైలో వేస్తాము. ఇవన్నీ విత్తనాలకు వేస్తున్న ట్రైలు. ఇది గోంగూర, ఇది పుల్ల గోంగూర అంటారు. ఇవి నెల్లెరగాళ్ళు, పచ్చడి కట్ట చాలా బాగుంటుంది. అండ్ ఇది డ్రాగన్ ఫ్రూట్ కూడా పూసింది చూడండి. ఇంకా ఇది పండాలి బాగా. అండ్ నెక్స్ట్ ఇవన్నీ వెజిటేబుల్స్ చూసారా. బొబ్బరికాయ ఇది పాదు పెట్టాము చూడండి. బీరకాయలు ఎంత తాజాగా ఉన్నాయో. ఇది వేరే రకం గోంగూర, ఇది నార్మల్. ఇందాక మీకు చూపించింది పుల్ల గోంగూర. ఇది చూడండి. ఇది పసుపు కొమ్మలు, మనం పసుపు రాసుకుంటాం కదా, పచ్చి పసుపు, అవి ఇది చూసారా. ఇది దోసకాయ ఎంత బాగుందో చూడండి. లిటిల్ దోసకాయ ఇంకా చాలా పెద్ద అవుతుంది. ఇవన్నీ ఇలా పాదులు వెజిటేబుల్స్ అన్నిటే పెట్టాము. ఇక ఫ్రూట్స్ చూడండి. చెట్టు కాశీ రేగ్గాయలు అంటారు కదా, పెద్దగా పుస్తాయి రేగ్గాయలు, ఆ చెట్టు. దానిమ్మకాయ చెట్టు, ఇది చూడండి. మీరు ఎవరికైనా తెలుసా ఇవి? ఇది ఒక అరుదుగా దొరికే మొక్క, అంత బేగా ఎక్కడ కనిపించవు. ఇవి ఒక చెర్రీ టైపు. ఎవరికైనా తెలిసేలా ఉంటే కామెంట్ పెట్టండి. ఇవ్వండి, ఇవి బెండకాయలు. ఇది చిల్లీ, చిన్న పచ్చిమిరకాయలు అంటారు, సీమ టపాకాయలాగా ఉంటాయి. ఇవి వంగ మొక్కలు. ఇది ములక్కాయ చెట్టు. ములక్కాయలు హైబ్రిడ్ ములక్కాయ చెట్టు. చిన్నదైనా కానీ కాడ చాలా పెద్దగా పోస్తుంది. ఇవ్వండి వంకాయలు ఎంత బాగుంటాయో. కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతైనా ఇంటికాడ ఆర్గానిక్ కదా, మనం పండించుకున్న వాటికన్నా బయట పెద్ద రుచిగా ఉండవు. నెక్స్ట్ ఇవి చిక్కుడు పాదు కాకుండా చిక్కుడు కాయ. ఇది కూర కూడా చాలా టేస్టీగా భలే ఉంటాయి. చిన్న ముక్కకైనా సరే 1/4 kg కాయలు కాసినట్టు కాస్తుంది చెట్టు. అండ్ నెక్స్ట్ ఫ్లవర్స్ చూడండి. బంతి పువ్వులు చూసారు, ఇవి బాగున్నాయి. మీరు ఎప్పుడైనా చూసారా? ఇది చిన్నప్పుడు చాలా ఇష్టంగా ఆడుకుండేవాళ్ళం ఈ ఫ్లవర్స్తో. బయట పాదుల కింద ఉండేవి ఇంటి ముందు కటానా, ఇప్పుడు చెట్ల కింద వస్తున్నాయి. వీటిని కాగితం పువ్వులు అంటారు చూడండి. బయట హైవే మీద కట్టేలినాడు కనిపిస్తాయి బాగా. ఇవి కలర్స్ ఉన్నాయి చూడండి. ఫ్లవర్ ఎంత బాగుందో.
కలర్స్ కాగితం పువ్వులోనే కలర్స్ వైట్. ఇది మల్లి చెట్టు. సీజన్ కదా, పూస్తుంది. ఇంక పాల నుంచి వర్షాలు పడుతున్నాయిగా. ఫ్లవర్ చూడండి, దూది పువ్వులు అంటారు కదా, ఇది వైట్గా ఉంది. ఇది మార్నింగ్ కాబట్టికి అలాగా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అయ్యే టైంకి పింక్ కలర్లో వచ్చేస్తుంది ఫ్లవర్ అంతానా. వైట్లో ఉన్నదల్లా పింక్లో అలా రెడ్ కింద కూడా మారిపోద్ది. ఇది చాలా బాగుంటుంది ఈ మొక్క. అండ్ ఇది టమాటా చెట్టు. ఇది చూసారా, ఇది నిమ్మ చెట్టు అండి. కానీ చూసారా, నారింజకాయలాగా పెద్ద సైజు అవుతుంది. మన నిమ్మకాయలా కాదు, హైబ్రిడ్. ఇది చాలా బాగుంటుంది. ఇది సపోటా చెట్టు అండి. చూసారా ఎంత చిన్నగా ఉన్నాయి కదా, కాయలు ఎంత బాగా వస్తున్నాయో. ఇదిగోండి కాయలు. అండ్ ఇంక ఇది విరజాజులు అండ్ సన్నజాజులు. చాలా బాగా వస్తాయి స్మెల్. ఇందాక మీకు ఒక పసుపు మొక్క అని చూపించాను కదా, పసుపు మొక్క. ఇది నల్ల పసుపు అండి. ఇది చాలా అరుదుగా దొరుకుతుంది, చాలా మంచిది కూడా. మన ఇంటికి గట నరదిష్టులు గట్ట ఉన్న వాళ్ళకి ఇది కట్టుకుంటే మంచిదంటండి. చాలా అరుదుగా దొరుకుతుంది మొక్క ఇది. కలబంద. ఇవి ఎల్లో బంతి పువ్వులు. ఇవి చామంతులు, ఇప్పుడే మొగ్గలతో ఉన్నాయి. కలర్స్ ఇవన్నీ కూడా వైట్, ఎల్లో మొత్తం అన్నీ ఉన్నాయి. ఇది ములక చెట్టు అండి. ఇది నార్మల్ హైబ్రిడ్ కాదు, మనది నాటు మొక్క. చూడండి, ఇప్పుడే పూత పోస్తుంది. ఇది చిన్నకాయ కాస్తుంది, మన నాటు మొక్క కాబట్టికి. ఈ చెట్టు చూసారా, ఎవరికైనా తెలిసేలా ఉంటే కామెంట్ చేయండి. ఇది చిట్టి యాపిల్స్ అంటారు. కాయలు మొన్న అయిపోయినాయి, కానీ ఈసారి వచ్చినప్పుడు డెఫినెట్గా పెడతాను నేను. చాలా బాగుంటాయి. యాపిల్ లాగే సేమ్ చిన్న సైజు, మంచి టమాటో రెడ్లో కాబడతాయి కాయలు, చెర్రీస్ లాగా. అండ్ ఫ్లవర్స్ చూడండి. ఇవన్నీ బంతి పువ్వులు, కనకాంబరాలు, రోజెస్ అండి. కలర్స్ రోజెస్ ఉన్నాయి అన్నీ కూడా. ఇది చూసారా, బ్యూటిఫుల్గా ఉంది కదా. ఈ మొక్క చాలా బాగుంటుంది అందానికి. దీనికి ఫ్లవర్ అంటూ ఏమీ పుయ్యదు, కానీ చూస్తాక ఫ్లవర్స్లా భలే అందంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదే మా డాబా పైన వేసిన మేము ఒక గార్డెన్. ఆర్గానిక్గా పండిస్తున్నాం. మేమే కాదు ఫ్రెండ్స్, మాకులాగే చాలామంది ఇలాగా ఇంటికాడ సొంతంగా చేసుకుంటే, మొక్కలు కొంచెం ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అలాగే చేసుకుంటున్నారు. మా పక్క ఫ్లాట్లో చూడండి, వాళ్ళు కూడా చాలా బాగా వేస్తారు మొక్కలు. అన్నీ కూడా పెంచుతారు. వాళ్ళైతే జామ చెట్లు కూడా వేస్తారు, దానికి చిన్ని జాంకాయలు కూడా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా తప్పులు కట్టండి కూడా కామెంట్స్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం కామెంట్స్ పెట్టండి. బాయ్.